హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం విశిష్టమైనదిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాల్లో 5వ మాసం శ్రావణ మాసం. పౌర్ణమి తిథి రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అని కూడా వచ్చిందని చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవిగా హిందూ ఆచారాన్ని పాటించే వారి నమ్మకం. దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు ఉవాచ. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు పండగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే. అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో శివకేశవులను నిష్ఠతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా ఈ మాసంలో ప్రతిరోజు విశిష్టతో కూడుకున్నది. ఈ మాసంలో చేసే పూజలు విశిష్టమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకం. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ నెలను వ్రతాల మాసం అని కూడా అంటారు. శివుడికి ఎంతో ప్రత్యేకం. సముద్ర మథనం సమయంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసంగా చెబుతారు. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. శ్రావణ సోమవారాలు శివుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవిగా, శుభకరమైనవిగా చెబుతున్నారు. శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ మాసంలో మంగళవారాల్లో వచ్చే మంగళగౌరి వ్రతం కూడా ఎంతో విశిష్టమైనది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు తమ ఐదోతనం కలకాలం నిలవాలని ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. వీటితో పాటు కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి,